దీనికి ఆల్టర్నేటివ్ మార్గం ఏదైనా ఉంటుందా అని ఒకటి ఆలోచన చేస్తే అప్పుడు ఇంజనీర్లు కూడా చెప్పారు సార్ ఈ ఈబీఎంలు తీసి మనం పెట్టేటట్టుండో దీని యొక్క సిస్టమ్ ఏంటంటే దానికి ఇచ్చేటువంటి టార్గెట్ కంప్లీట్ కాగానే అది సైడ్కు డ్రిల్ చేసి అక్కడే వదిలిపెట్టేస్తాం. ఆ టీబీఎం మళ్ళీ బ్యాక్ రాదు, అక్కడే వదిలిపెట్టేస్తాం. తర్వాత అక్కడే టీబీఎం వదిలిపెట్టేస్తాం కాబట్టి దానికి వేరే స్కోప్ లేదు. తర్వాత దీనికి ఇప్పుడున్న టన్నులు మేము 40 కిలోమీటర్లు కొట్టాం, 30 కిలోమీటర్లు కొట్టాం అంటున్నారు కదా కొన్ని టన్నల్స్. వాటికి ఏంటంటే ఆడిట్ సిస్టమ్ ఉంటుంది. 3-4 కిలోమీటర్ల తర్వాత ఒక హోల్ చేసి దాంట్లోకి వెళ్ళి డ్రిల్లింగ్ చేస్తారు, దాంట్లోకి వెళ్ళి తీసుకొచ్చి మట్టి టిప్పర్లతో బయటకు వస్తారు. ఆ సిస్టమ్ దీనికి పర్యావరణం కానీ ఫారెస్ట్ కానీ అనుమతి ఇవ్వలేదు. వాళ్ళు ఎంత కండిషన్లు పెట్టినారంటే మీరు డ్రిల్లింగ్ చేసేటప్పుడు కూడా సౌండ్ రాకుండా ఉండాలి, వస్తే ఎనిమల్స్కి ఎఫెక్ట్ అవుద్ది కాబట్టి మీరు సౌండ్ రాకుండా కూడా డ్రిల్ చేయాలనే కొన్ని కండిషన్లు పెట్టి పర్యావరణ పర్మిషన్స్ ఇచ్చారు. అందుకనే మీద సాయిల్ టెస్టింగ్ కూడా 2 ప్లేసెస్లో డ్రిల్ చేయడానికి అనుమతించారు. అధికారులతో మీరు మాట్లాడారా? ఇన్ని రోజుల్లో రెస్క్యూ ఆపరేషన్ నడుస్తున్నది చాలా సీరియస్గా అన్ని ఇప్పుడు టెక్నికల్తో కూడిన సంబంధాలు కాబట్టి మొన్న 3 రోజుల నుంచి మొత్తం దివాటరింగ్ పూర్తి చేసి మొత్తం అంతా డబ్ల్యూస్ను తర్వాత ఈవెన్ టీబీఎంను కూడా ఏమైనా కూలిపోయిందో అన్ని కట్ చేసి బయటికి తీసుకుంటున్నారు. 6 రోజులైనా కూడా 6 తట్టల మట్టి కూడా బయటికి తీసుకురాలేదు. ఎలక్షన్లో ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలవడం మీద ఉన్న శ్రద్ధ, హెలికాప్టర్లో తిరగడం ఉన్న శ్రద్ధ, ఇక్కడ ప్రాణాలు కాపాడడం లేదని హరీష్ రావుతో పాటు గీతా రైతులు ఆరోపణ చేస్తున్నారు. విమర్శలు అందుకనే చెప్తున్నాను, ఇది విమర్శలు కానీ ప్రతి విమర్శలు చేసుకునేటువంటి సందర్భం కాదు. విన్నారు కుమార్ రెడ్డి గారు అక్కడే ఉంటున్నాడు, కృష్ణారావు అక్కడే ఉన్నాడు, వెంకరెడ్డి గారు అక్కడే ఉన్నారు. విన్నారు మొత్తం టెక్నికల్ టీం ఉంది. ఇప్పుడు మనం చెప్పుడు మీరు చెప్పుడు నేను చెప్తా కాదు కదా, ఆర్మీ ఉంది కదా, కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన పలు సంస్థలు ఉన్నాయి అక్కడ ఈ రెస్క్యూ ఆపరేషన్స్లో. మీరు మేము మన టెక్నికల్ కాదు, టెక్నికల్ పర్సన్స్ వాళ్ళు ఎవరైతే డిజాస్టర్ మేనేజ్మెంట్ చేసేటువంటి వాళ్ళు, ఎవరైతే టర్నల్స్లో ఇంతకుముందు జరిగిన ప్రమాదాలలో పాల్గొని రెస్క్యూ చేసినటువంటి వాళ్ళంతా అక్కడే ఉన్నారు. ఇదేంటి టేకప్ చేసింది 2005లో సొరంగ మార్గం. మేము 1995లోనే ఎన్టీ రామారావు 83లో ఈ సొరంగమ లిఫ్ట్ అని పంచాయతీ తెచ్చకుండా ఈ పంచాయతీ తెగదనే ఆలోచనతోనే కామన్ పాయింట్ దగ్గర కాలువ పనులను ప్రారంభించింది. కామన్ పాయింట్ దగ్గర సొరంగం వచ్చినా నీళ్ళు ఆడనే కలుస్తాయి, లిఫ్ట్ అయినా నీళ్ళు ఆడనే కలుస్తాయి అనేది కామన్ పాయింట్ పెట్టి అక్కంపల్లి దగ్గర ఆయన శంకుస్థాపన 83 ఆయన ముఖ్యమంత్రి. ఆ తర్వాత 89లో ప్రభుత్వం పోయినాక నెదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు వాళ్ళు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినప్పుడు అప్పుడు దీన్ని కొంత పక్కకు పెట్టమాట కూడా వాస్తవం. దానప్పుడే కదా జలసాధన సమితి వచ్చింది. ఆ తర్వాత 90లో తిరిగి ఎన్టీ రామారావు గారు వచ్చిన తర్వాత నేను ప్రారంభించిన పనులు యథావిధిగా కొనసాగాలన్నాడు. తర్వాత చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయినాడు. ఆయన వచ్చిన తర్వాత మా కమిటీ వేసినాడు. ఆ కమిటీలో మేమంతా సభ్యులం. సొరంగ మార్గం డిలే అవుతుంది కాబట్టి లిఫ్ట్కే పోదాం, నాగార్జున సాగర్ బ్యాక్ వాటర్ని తీసుకుందామని పుట్టగండి దగ్గర ప్లాన్ చేసి బిహెచ్ఎల్తో మాట్లాడి మోటార్లు మాట్లాడి ఇవన్నీ చేసి 2000లో నీళ్ళు ఇచ్చినాం. ఇది వాస్తవం. 2005లో మరి రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాత ఈ సొరంగ మార్గం కూడా పూర్తి చేద్దామని ఆలోచనతో ప్రారంభించారు.